యావత్ పట్టణ ప్రజానికానికి, భక్త కోటికి, వ్యాపారస్తులకి అందరికీ కూడా నమస్కరిస్తూ నేను ఎస్ రాంబాబు అండి, చిలకలూరిపేట డిపో మేనేజరు. మీతో నమస్కరించి తెలియజేయడానికి మహాశివరాత్రి యొక్క ఏర్పాట్లను తెలియజేయడానికి మీ ముందుకు వచ్చానండి. మహాశివరాత్రికి గత సంవత్సరము 100 బస్సులు చిలకలూరిపేట నుంచి కోటప్పకొండ అప్ హిల్ డౌన్ హిల్స్ వరకు ఆపరేట్ చేశాము. ఈ సంవత్సరం 105 బస్సులు ప్లాన్ చేశామండి. ఈ 105 బస్సులు కూడా ఉదయం పూట అంటే 24వ తేదీ ఈరోజు ఉదయం బస్సులన్నీ కూడా కోటప్పకొండకు ఏకాదశికి పెట్టాము 8 బస్సులు. అలాగే భక్త మహాశయులు వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆక్యుపెన్సీ రేషియో బాగుంది. అలాగే 25వ తేదీ అంటే రేపు కూడా ఉదయం పూట బస్సులు తెల్లవారుజాము 5 గంటల నుంచి ఆపరేట్ చేస్తూ రాత్రి 7 గంటల వరకు ఆపరేట్ చేస్తాము. అలాగే రాత్రి 8 గంటల నుంచి మళ్ళీ 26వ తారీఖు ఉదయం 8 గంటల వరకు కూడా ప్రత్యేక బస్సులు నైట్ షిఫ్ట్ ద్వారా మన ప్రయాణికులకి భక్త మహాశయులకు అందుబాటులో బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశాము. అలాగే గత సంవత్సరంలో ఉన్నటువంటి ఛార్జీలు 30 రూపాయలు పెద్దలకి, పిల్లలకు 15 రూపాయలు అదే ఛార్జీ రేట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి కళామందిర్ పాయింట్ దగ్గర నుంచి మరి మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి పురుషోత్తపట్నం నుంచి మన బస్సులన్నీ కూడా బయలుదేరి ఉదయం తెల్లవారుజాము 26వ తారీఖు తెల్లవారుజాము 4 గంటల నుంచి బయలుదేరి అవన్నీ కూడా పురుషోత్తపట్నం మీదుగా నర్సాపేట సెంటర్కి వచ్చి నర్సాపేట దగ్గర నుంచి బైపాస్ రోడ్డు మీదుగా పోతవరం మీదుగా యూటీ దగ్గరికి వెళ్తాయండి. అలాగే యూటీ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి టర్న్ చేసుకొని కట్టుబడివారిపాలెం మీదుగా కమ్మవారిపాలెం మీదుగా 52 ఎకరాల మీదుగా మళ్ళీ నర్సాపేట సెంటర్కి వస్తుందండి. ఈ రకంగా 26వ తారీఖు తెల్లవారుజాము 4 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ ప్రయాణం మళ్ళీ 27వ తారీఖు ఉదయం 8 గంటల వరకు నడుస్తుంది. అలాగే కొండ క్రింద ఉన్నటువంటి భక్తులని మళ్ళీ వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడానికి మళ్ళీ ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేక బస్సులు 2-3 ఏర్పాటు చేసి వాళ్ళ గమ్యస్థానానికి చేరుస్తామండి. ఆ రోజు 26వ తారీఖు రాత్రంతా భక్త మహాశయులు ఉపవాసం ఉండి కొండ కింద ఉన్న వాళ్ళ కోసము 27వ తారీఖు రెగ్యులర్ ఆపరేషన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు విజయవాడ సెక్టారు, అటు గుంటూరు సెక్టారు, హైదరాబాద్ సెక్టారు, పూనూరు, జంగాలపల్లి, ఇంకొల్లు, ఇలగల్లు, పెదనందిపాడు ఈ అన్ని రూట్లలో గ్రామాలని చేర్చడానికి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా యావత్ ఆర్టీసీ సర్వం సిద్ధం చేసుకొని ప్రజలకు, ప్రయాణికులకు, భక్తులకు సేవ చేయడానికి మహాశివరాత్రి సన్నాహాలు ఏర్పాటు చేశాము. అలాగే మరి ఈ సిబ్బంది కోసం కూడా ఉదయం పూట 25వ తారీఖు నైటు వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేశాము, భోజనము. అలాగే 26వ తారీఖు ఉదయం టిఫిను, అలాగే 26వ తారీఖు మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నరు, అలాగే 27వ తారీఖు టిఫిన్లు కూడా దాతల ద్వారా వాళ్ళందరికీ ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి మంచి నేర్పరితనం కలిగిన డ్రైవర్లని, ఓర్పు కలిగిన కండక్టర్లని ఏర్పాటు చేసి మరి భక్త మహాశయుల్ని ఒక గమ్యస్థానం నుంచి ఒక గమ్యస్థానానికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే వాలంటరీ వ్యవస్థను పెట్టాము. అలాగే క్యాంప్ 2లో సీనియర్ ఆఫీసర్స్ని, జూనియర్ ఆఫీసర్స్ని, అలాగే సెక్యూరిటీ సిబ్బందిని వీళ్ళందరినీ ఏర్పాటు చేసి వాలంటీర్స్ ద్వారా వాళ్ళకి ఎక్కే బస్సు ఎక్కడ, దిగే బస్సు ఎక్కడ, ఏ కౌంటర్కి ఎక్కడ వెళ్ళాలి అన్ని విపులంగా చెప్తూ అలాగే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసాం. ఈ మెడికల్ క్యాంపులో చిన్న ఇబ్బందులు ఏర్పడినా వాళ్ళని చూసి చక్కగా వాళ్ళ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యాన్ని కూడా చూడటానికి, వాటర్ కూడా ఇవ్వడానికి, అక్కడ కూడా దుమ్ము లేకుండా ఉండటానికి కోసం ఆ వాటర్ డ్రప్స్ని కూడా చాలా ఏర్పాటు చేశామండి. అలాగే ప్రయాణికులు లైటింగ్ ఏర్పాటు చేశాం, కుర్చీలు ఏర్పాటు చేశాం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ పోలీసు వారు కూడా సహకరిస్తూ రోడ్ మ్యాప్ ద్వారా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిపిస్తారని ఈ మహాశివరాత్రి ప్రజలకు, ప్రయాణికులకి మేము మెరుగైన సేవలు అందిస్తామని డిపో మేనేజర్ తరఫున, సిబ్బంది తరఫున మీకు నమస్కరిస్తూ తెలియజేస్తాను.